నవ్య ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అని సినిమాని మా దర్శకుడు కొత్త దర్శకుడిని చందుని పరిచయం చేస్తూ సినిమా తీయడం జరిగింది. నిజంగా సినిమాకి వచ్చేటప్పుడు అందరూ కొత్త వాళ్ళు, దర్శకుడు కొత్త వాళ్ళు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రావడం జరిగింది సినిమాకి. బట్ సినిమా చూసిన తర్వాత మటుకు అటు నటించిన వాళ్ళు కానీ దర్శకుడు కానీ ఎంతో పరిణతి చెందిన విధానంతో సినిమా ఉంది. వాళ్ళ ముఖ్యంగా దర్శకుడి గురించి చెప్పుకోవాలంటే మొదటగా కొత్త వాళ్ళని, తను కొత్తవాడైనా కూడా ఆ ఇది లేకుండా అందరి చేత చాలా బాగా చేయించాడు. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాని ఎటువంటి భేషజాలు లేకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమా తీయటం అనేది మటుకు నిజంగా చాలా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. ఒక స్క్రీన్ ప్లే విధానంలో ప్రతి దర్శకుడు మెచ్చుకునే విధానంగా ఒక కథని చెప్పే విధానం ఇలాగా ఉండొచ్చు అనేది చాలా గొప్పగా చెప్పారు. మీరు చూస్తే 10 మంది డిస్కస్ చేసుకునేటట్టుగా ఉంటుంది. నిజంగా మేము అందరం ఎంతో అప్రిషియేట్ అయ్యి సెకండ్ టైం కూడా మేము చూసామంటే దీని ఇంట్రెస్ట్ అందరూ చూడదగ్గ సినిమా. డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు. 2 hours కంటిన్యూస్గా నవ్వుతూ ప్లస్ కంటిన్యూస్గా ఒక కథ కన్వే అవుతూ చాలా గొప్పగా తీశారు. ఇది నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడే చెప్పాను, ఇది అవార్డ్స్లో ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అవార్డు వస్తుంది అని చెప్పున్నాను. డెఫినెట్గా అసలు ఏం జరిగిందంటే అనే క్వశ్చన్ మార్క్ మీకు ఎండ్ ఆఫ్ ద ఫిలిం వరకు నిలబెట్టగలగటం నిజంగా దర్శకుడి యొక్క ప్రతిభ ఇందులో కనపడుతుంది. మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే చిత్రం యొక్క ప్రత్యేకత స్క్రీన్ ప్లే నిజంగా చాలా అద్భుతంగా డీల్ చేశారు దీన్ని. ఈ చిత్రం స్క్రీన్ ప్లేకి డెఫినెట్గా నంది అవార్డు వస్తుంది. మీ అందరూ కూడా చూసి ఆనందించండి. la la la